యెహోవాని ఆరాధిద్దాం రా, దేవుని స్తుతిద్దామంటే వాడు రాడు. భయపెట్టే వాళ్ళకి భయపడతాడు, కానీ నన్ను చూస్తే వాడికి భయం పుట్టాలి. నాకు వాడిని చూస్తే నాకు భయం లేదు. హల్లెలూయా. కానీ చాలా మందికి చాలా వాడు మాకెత్తడం అంటేనే భయం. దేవుడు వాక్యం చెప్తుందండి, సాతానుని శీఘ్రంగా మీ పాదముల కింద చీకటి దొక్కించడం రాస్తుందా. ఓడిపోయినోడు సచ్చినోడు ఆట పని ఏంటండి. ప్రతిసారి ప్రార్థన కూడా వారికి మహిమ తెచ్చేటట్టుగా ప్రార్థన చేస్తారు, కానీ ప్రభు రచించు. ఏం రచించేది? ఆల్రెడీ ఎప్పుడో దేవుడు చేసేసాడు సిలువలో. నీవు నమ్మి విశ్వసించినప్పుడు దేవుడు అద్భుతాలు చేశాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందమ్మా, నీ విశ్వాసం నిన్ను రక్షించిందమ్మా, సమాధానంగా వెళ్ళని చెప్పాడు దేవుడు. మరి మన విశ్వాసం ఎక్కడ ఉంది? ఎదుగు పొదుగు లేకపోతే మన పేరుకి భక్తి చేస్తూ దేవుడిని పేరు చెప్పుకుంటమే కానీ దాని శక్తిని ఆశ్రయించిన వాళ్ళం కాదట. దేవుని శక్తి ఎరిగిన వాళ్ళమైతే సంవత్సరములు గడుచుచూ ఉండగా నీ కార్యములను నూతనపరచు దేవా. హల్లెలూయా. ఆ భక్తి కనపడాలి, ఆ భక్తి ఉజ్జీవం కనపడాలి, ఆ ప్రోత్సాహం కనపడాలి. దేవుడి మాటలు సంతోషాన్ని ఉజ్జీవాన్ని పురుగొల్పుతాయట. ఆమేన్. ఎప్పుడు సంతోషం ఉంటుందో తెలుసా? అయ్యా నా చేపల చెరువులు, రొయ్యల చెరువులు, నా కార్యాలు, నా మైండ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయ్యా. నాకు శరీరంలో బాధ లేదని చెప్పేవాడు ఎవడూ లేడయ్యా. అంత గొప్పగా దేవుడు మమ్మల్ని దీవించాడయ్యా. దేవుడు మాటలే, నేనేం కొత్తగా చెప్పట్లా. యెషయాలోనే ఉన్నాయి. 33వ అధ్యాయం 24వ వచనం చూడద్దు. అయ్యే మాటలే, వారి దేహంలో బాగోలేదని చెప్పేవారు ఎవరు లేరట. మనం ఎందుకు ఉండకూడదు? యేసు రక్తం, ఆయన పొందిన గాయముల ద్వారా మనకి స్వస్థత అనుగ్రహించబడిందని వాక్యం పలుకుతూ ఉంటే ఆ మాటలను మనం ఎందుకు విశ్వసించలేము? ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో ఎయిడ్స్, క్యాన్సర్, రకరకాల నామకరణం చేయబడిన వ్యాధులు పరిపాలన చేస్తున్నాయి. గ్రామాలని ఏలుబడి చేస్తున్నాయి. డేటా చెప్తుంది, హెల్త్ రిపోర్ట్ చెప్తుంది. పరిష్కారం ఎక్కడా? పాపం రాజకీయ నాయకులు ఏమంటారండి, వాళ్ళు అనొద్దు, ఏం మాట్లాడద్దు. మీకు చేతనైతే మీ భక్తి మీకు స్వస్థతనివ్వాలి, మీ భక్తి మిమ్మల్ని ఆస్వాదించే వాడిగా ఐశ్వర్యవంతుడిగా చేయాలి. కానీ ఒకళ్ళ మీద పడి వాళ్ళు మాకు ఇయ్యబట్లేదని వాళ్ళ మీద పడి ఏడవకూడదండి. దేవుడు అలా చెప్తున్నారు, నేను మీకు నిత్య జీవాన్ని ఇచ్చేది, నేను మిమ్మల్ని శ్రేష్టమైన కోదులతో తృప్తిపరిచేది, నేను మిమ్మల్ని బహుగా ఆస్వాదించేది అని చెప్తున్నాను. క్రెడిట్ అంతా, గ్లోరీ అంతా దేవుడికే తప్ప ఏ గవర్నమెంట్ తోడికి కానీ దేవుడు అలా చెప్పట్లా. అవునా? చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. అవునా కాదండి? నువ్వేదో ఇట్లా బాగా మమ్మల్ని ఇట్లా సరిసరి వెళ్ళిపోతున్నావయ్యా, ఎందుకయ్యా అంత రంకెలేసుకుంటామా? బతుకులు మేము ఇట్లాగే జీవిస్తాం, ఎట్లా జరగాలో అట్లాగే జరుగుతుంది. నువ్వు రంకెలేసినంత మాత్రమే బతుకులు మార్చి అనుకుంటావా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇట్లాగే వచ్చి చూసుకొని తాగే ఉంటాం. అట్లా అనుకునే వాళ్ళకి కాదు నా మాటలు. ప్రభువా, ఇశ్రాయేలీల దేవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నూరంతలుగా సంవత్సరంలోనే యోసేపుని నూరంతలుగా, ఇస్సాకుని నూరంతలుగా ఆశీర్వించావని లేఖనాలు చెప్తున్నాయి. మా జీవితాల్లో కూడా ఈ సంవత్సరంలో మా అప్పులన్నీ తీర్చబడి నీ సన్నిధిలో గొప్పగా దీవించబడిన వాళ్ళమై మా పాస్టర్ గారిని బహు ఆస్వాదించడానికి ఆ విధమైన కృప మాకు కావాలి అని నువ్వు అడగగలగాలి దేవుని. హల్లెలూయా. నోరు తెలిస్తే కాదు, అన్ని పనికిమాల మాటలు పనికిమాల పుత్తులైతే ఎక్కడ వచ్చి దేవుడు దీవిస్తాడమ్మా? నువ్వు రాదు ఏంటే అనుకున్నప్పుడు దేవుడు ఎట్లా వచ్చి మిమ్మల్ని ఆస్వాదిస్తాడు? హల్లెలూయా. సమయం ఆసన్నమైంది, దేవుడు త్వరగా వస్తున్నాడు. భూలోకంలో ఉన్న ప్రపంచ పరిణామాలన్నింటినీ కూడా చూస్తే దేవుడు రాకడ చాలా సమీపంగా ఉంది. జపాన్ భూకంపం చూసాం, 2012 సినిమా చూసాం చాలా మంది. దాంట్లో ఏం చెప్తున్నాడు? దేవుడు యొక్క ఉగ్రత దినమునందున నిలవగలిగిన వాడెవడు? హల్లెలూయా. ఇక్కడ వాక్యాన్ని ఎవరు ఎంజాయ్ చేస్తున్నారో నాకు తెలుసు, ఎవరు తాగి కూర్చున్నారో కూడా నాకు తెలుసు. దేవుడు ఆత్మ కన్నులు వచ్చేస్తాడు, బీమ్స్ లాగా పడిపోతాయి. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి
ఆమేన్, హల్లెలూయా. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించవలనంటే భూమి మీద నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని పరిశీలనగా తెలుసుకొనటం అందే అట్టి వాని యందు యెహోవా సంతోషించువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ విధంగా అతిశయించండి, అంతే తప్ప ఇంకా వేరే ఏ విషయంలో అతిశయించొద్దు. నాకున్న బ్యాక్గ్రౌండ్ ఏమనుకుంటావో తెలుసా? నా కోల్డ్ స్టోరేజ్లో ఎన్ని క్వింటాలు మిరగాలున్నాయో తెలుసా? నాకెంత ల్యాండ్ ఉందో తెలుసా? నాకెంత పలుకుబడి ఉందో తెలుసా? నా కులగోత్రాలు ఏంటో తెలుసా? ఎవరైనా వచ్చిన మాట్లాడతా చాలా అని అనుకునే వారికి దేవుడు చెప్తున్నాడు, ఓ మనిషి, ఇవన్నీ కూడా నీకు నిత్యరాజ్యాన్ని అనుగ్రహించవు బాబు. ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే ఇవన్నీ ఎక్కడికి పోతాయ్యా? ఎవరు చూశాడండి? నేను చచ్చిపోయిన తర్వాత ఏమైతే ఎవరు చూశాడు? నా పిల్లలకి పెట్టిపోతా. అక్కడ నీకు నరకాగ్ని కాసుకుని నీకు ఏదిపోయినా అన్నీ ఒకదానికేనండి. ఎట్టపోకేంటి? ఏదేమైనా అన్నీ ఒకదానికే. కన్ను రోగం ఉన్నప్పుడు కిడ్నీ డాక్టర్ దగ్గర పోతారా అండి? చెప్పండి, ఎవరి దగ్గర పోతారు? కన్ను ప్రాబ్లం వస్తే కంటి డాక్టర్ దగ్గర పోతారు. లివర్ ప్రాబ్లం వస్తే గుండె జబ్బు దగ్గరికి పోతారా? గుండె డాక్టర్ దగ్గర పోతారా? హలో, మీరు చెప్పండి, మరి దేనికి పోతారు? ఏ జబ్బుల్లో ఆ జబ్బు దగ్గరికి పోతారు. అట్లాగే దేవుని వాగ్దానం కూడా మనము దేవుళ్ళు ఎలా ఉండాలనుకుంటామో ఆ విధంగా వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యానుసారంగా బ్రతికినప్పుడే అట్లాంటి దీవెన ఆశీర్వాదం మీ మీదకి వస్తుంది. హల్లెలూయా. ఉట్టిగా రాదు, అన్నిటికీ ఒకటే ప్రార్థన. ప్రభా మేము మర్చికున్నాం పరిమాణంలో ఇదే నీ తాగి మాట్లాడతాడు. పద్దాకులు ఎందుకు చెప్తాము? ఒకసారి దేవుడు క్షమించేసిన తర్వాత మళ్ళీ చాటపార్థం చదివినట్టు చదువుతాం. ప్రార్థన అంటే ఎలాగో తెలీదా మీకు చేయటం? ఎవరు నేర్పారా? ఇట్టాగే చేయాలమ్మా, మేము ఇట్టాగే నేర్చుకున్నాం, ఇట్టాగే చేస్తాం, అందుకని అట్టాగా ఉన్నామమ్మా. అట్లా కాదు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఆమేన్. ఒక చిన్న పాట పాడాలనుకుంటున్నా, పర్మిషన్ ఇస్తారా? పాడండి. హల్లెలూయా. సింహపు పిల్లలు ఆకలిగొనినా, నిన్ను నమ్మిన బిడ్డలు ఆకలిగొనరు. వాక్యం చెప్తుందా? ఏమని చెప్తుంది? హల్లెలూయా. అది సత్యం. ఆమేన్. భూమి ఆకాశాలు గతించవచ్చునేమో కానీ ఆయన రాసించిన మాటల్లో సున్నా ఆయనను పొల్లైనను తప్పిపోదట. అలాగే భక్తుడు రాసుకున్నాడు, సింహపు పిల్లలు ఆకలిగొనినా, నిన్ను నమ్మిన బిడ్డలు ఆకలిగొనరు. సింహపు పిల్లలు ఆకలిగొనినా, నిన్ను నమ్మిన బిడ్డలు ఆకలిగొనరు. జీవహారం నీవే నా యేసయ్యా, జీవజల పూట నీవే యేసయ్యా, జీవహారం నీవే నా యేసయ్యా, జీవజల పూట నీవే యేసయ్యా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నీ కృపయే నాకు చాలయ్యా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నీ కృపయే నాకు చాలయ్యా. నీ కృప నాకు ఉంటే చాలు యేసయ్యా, కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా. నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా. పేదరికము నన్ను కృంగదీసిన ధనవంతుడు క్రీస్తు నాతో ఉన్నాడు. పేదరికము నన్ను కృంగదీసిన ధనవంతుడు క్రీస్తు నాతో ఉన్నాడు. దరిద్రత నన్ను వెంటాడినను ధన్యకర జీవితము నాకు ఇచ్చాడు. దరిద్రత
నన్ను వెంటాడినను కన్యకల జీవితము నాకు ఇచ్చాడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా యేసయ్యా నీ కృపయే నాకు చాలయ్యా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా యేసయ్యా నీ కృపయే నాకు చాలయ్యా. నీ కృప నాకు ఉంటే చాలు యేసయ్యా, కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దరిద్రత మనల్ని వెంటాడి వెంటాడి విసిగిస్తున్నా అది మనల్ని ముట్టుకోదు. ఎందుకంటే దరిద్రతని దేవుడి డిజైన్ చేయాలి. హల్లెలూయా. అసలు బైబిల్లో ఉన్న గొప్ప గొప్ప విశ్వాస వీరులంతా పెద్ద పెద్ద కుబేరులు తెలుసా మీకు? అబ్రహాము గొప్ప ఐశ్వర్యవంతుడు, దావీదు గొప్ప ఐశ్వర్యవంతుడు, సొలొమోను ప్రపంచంలో ఉన్న అత్యధికమైన సంపన్నుడు. మరి మనము అదే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మరి మనకెందుకు రావట్లేదండి అట్లాంటి దీవెన ఆశీర్వాదం? దేవుడు ఏమన్నా పక్షపాత? ఒకరిని దీవించి ఇంకొకరిని బతికేని కర్మింటే నక్షముడు అని చెప్పి అనేవాడా? కర్మను మార్చడానికే కదా దేవుడు వచ్చింది. మా బతుకులే మా కర్మండి, మా కర్మ ఏం చేస్తామండి మా కర్మ. అలా తలబాదుకునే వారికి చెప్తున్నాడు, అయ్యో నువ్వు బాదుకోవద్దయ్యా, నీ కర్మని దేవుడు ఎప్పుడో తీసేశాడు. హల్లెలూయా. పాపాన్ని నుంచి విడిపించడం కోసం యేసయ్య పాపమైపోయి పాపం లేనివాడుగా బతికాడు, భూలోకానికి సవాలు చేశాడు. నాలో ఎవరైనా పాపం ఉందని నిరూపించగలవా? రండి, ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పినప్పుడు ఎవ్వరూ ఆయనలో పాపం ఉందని చెప్పి ఎవరు నిరూపించలేకపోయారు. మనిషి కామ క్రోధ మనమాత్సములకు లోనైన వాడై పాపంలో జీవిస్తూ పాపంలో మరణిస్తూ ఉన్నవాడు. అట్టి మనిషిని విడిపించాలి అని అంటే దేవుడు కూడా అట్టి యొక్క కామక్రోధ మనమాత్సములకు లోనైన వాడైతే ఈ మనిషిని ఎలా రక్షిస్తాడు? ప్రశ్న. నా దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన ఏది చెప్తాడో అని చేస్తాడు, జరగబో సంగతులను కూడా చెప్తాడు. ఈ ప్రపంచము ఏమవ్వబోతుందో కూడా 2000 సంవత్సరాల క్రితమే యోహాను భక్తుడు చెప్పాడు. హల్లెలూయా. మనమేమి ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దేవుడు ఏది చెప్తాడో అది జరగబోతుంది. శ్రమలు దేవుని నమ్ముకునే బిడ్డలు ఆ యొక్క మహాశ్రమల కాలంలో ఉండకుండానే పరలోకంలో మధ్యాకాశానికి ఆయన వచ్చినప్పుడు, మేఘారుహుడే వచ్చినప్పుడు మనము ఈ మట్టి శరీరాన్ని వదిలిపెట్టి మహిమ శరీరాన్ని ధరించిన వాళ్ళమై ఆయన ఎదుర్కోబోతున్నాం. హల్లెలూయా. ఇట్టి సంగతులు ఎవడు బోధిస్తాడండి? మనుషులంతా కూడా సిటీలో ఏముందో తెలుసా? అందరూ కూడా ఉద్యోగాలు పరిగెడుతున్నారు. కానీ అక్కడ సమాధానం లేదు. టెన్షన్ వీళ్ళ బాడీలో ఉన్న బ్లడ్ అంతా వాళ్ళు సక్ చేసేస్తున్నారు. నువ్వు ఈ పని చేయి, శాలరీలు బాగా ఇస్తారు, కానీ ఆడి లైఫ్ అంతా ఆడికి బాగు చేయడం, ఆ శాలరీ కోసమే బతకాల్సి వస్తుంది. కానీ దేవుడి మాటలను విశ్వసించి దేవుడి దీవించి ఆశీర్వాదం కొరకు ఎదురు చూసే వాళ్ళు చాలా తక్కువైపోయారు. వారానికి ఏదో ఆ 2 గంటల భక్తికి ఆదివారం పోయి ఇక జీవితం అంతా మామూలుగా లోకంలో పడిపోయిన వాళ్ళే శాతం ఎక్కువ. అయ్యో